సీఎం రేవంత్ రెడ్డి పర్యటన క్రమంలో పటిష్టమైన ఏర్పాట్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాల పనులను సమీక్షించారు. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ పైలాన్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోట మీద జాతీయ జెండా పతాకావిష్కరణ చేసిన తర్వాత నేరుగా మన్యం గిరిజన ప్రాంతం, గిరిజన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం, ఆనాటి శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ప్రాంతం, ఆ తల్లి సీతమ్మ తల్లి వనవాసం చేసినటువంటి ప్రాంతం, పర్ణశాల ప్రాంతం నుంచి దుమ్మగూడెం ఆనకట్టు నుంచి ఆర్థర్ కాటన్ నిర్మాణం చేసినటువంటి ఆనకట్టు నుంచి గోదావరి జలాలు భద్రాద్రి జిల్లా, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాకి, నల్గొండ జిల్లాకి కూడా గోదావరి నదీ జలాలను తరలించేటటువంటి ఉద్దేశంతో అనేక ప్రభుత్వాలు ప్రయత్నం మీదట ఈనాడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గోదావరి జలాల్ని ఖమ్మం భూభాగానికి తీసుకెళ్తున్నాం. ఈ ప్రాంతంలో పినపాక, కొత్తగూడెం, అశోరాపేట నియోజకవర్గాల్లో కావలసినటువంటి డిస్ట్రిబ్యూటీలు కానీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇరిగేషన్ సమస్యలకి పరిష్కారం చేసుకుంటూ ఆ కాలువల నిర్మాణం పూర్తి చేసి వచ్చే సంవత్సరం నీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా యాతాలకుంట టన్నెల్ని పూర్తి చేసి సొత్తుపల్లి ట్రంక్కి సుమారు 2 లక్షల ఎకరాలకి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఆ టన్నెల్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జూలూరుపాటు టన్నెల్ పూర్తి చేసి పాలేరు రిజర్వాయర్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో టన్నెల్స్ తోటి పాటు భూసేకరణ, అదేవిధంగా అటవీ అనుమతులు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా మిగిలిన్నాయి. కేవలం 30-35% పనులు పూర్తయినాయి. మిగతా పనులు పూర్తి చేయాలంటే ఇరిగేషన్ మంత్రితో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ యొక్క ప్రాజెక్టు వివరాలు తెలియజేసి ఈ ప్రాజెక్టుకు కావలసినటువంటి నిధులు సమీకరించి జిల్లా యంత్రాంగం 2 జిల్లాలు కలిసి ఉమ్మడిగా అన్ని డిపార్ట్మెంట్లని అనుసంధానం చేసుకొని ఈ పనులు పూర్తి చేసి ఈ యొక్క రైతాంగానికి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలని సస్యశ్యామలం చేసేటటువంటి గోదావరి జలాల్ని ఈరోజు సాధించుకునేటటువంటి శుభ సందర్భం.